హలో అండి. మీ ఇంట్లో టొమాటో రసం చేస్తారా? చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కానీ ఇలా చేశారు అంటే బంతి భోజనాల్లో మనం తింటాం కదండీ! ఆ టేస్ట్ ఉంటుంది. గుమగుమలాడే వాసన వస్తుందండి. వీధి చివరి వరకు తెలుస్తుంది మనం రసం చేశామని. దీనికోసం ఒక కుక్కర్ తీసుకుని 2 ఆనియన్స్, 3 టొమాటోలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, 4, 5 ఎండుమిర్చి, 2 స్పూన్లు కందిపప్పు, కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు, 1 కప్పు వాటరు, కొంచెం పసుపు వేసి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ పోయిన తర్వాత వీటిని స్ట్రైనర్లోకి తీసుకుని టొమాటో పీల్ చేసేసి ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ అంటించి చారు కోసం గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసి స్పూన్ జీలకర్ర, స్పూను ఆవాలు, 2, 3 ఎండుమిర్చి, ఒక 7, 8 కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఫ్రెష్ కరివేపాకు 2, 3 రెమ్మలు వేసి కొంచెం ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్టు వాటర్తో సహా కలిపి వేయండి. ఈ పేస్ట్ అనేది బాగా పొంగులు వచ్చేలాగా 4, 5 పొంగులు రానివ్వండి. ఇప్పుడు ఒక లీటర్ వాటర్ యాడ్ చేయండి. ఈ వాటర్ వేసి ఒక 5 నిమిషాల సేపు మరగనివ్వండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేయండి. ఈ బెల్లం ముక్క అనేది పులుపు, వగరు టేస్ట్ని అడ్జస్ట్ చేసి కమ్మని రుచినిస్తుందండి. ఉప్పు సరిచూసుకోండి. కొత్తిమీర వేయండి. అంతేనండి, గుమగుమలాడే టమాటో రసం రెడీ. నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.